శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ నాగేంద్రస్వామినే నమః. నాగపంచమి. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనాం సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 5వ రోజు శుద్ధ పంచమి రోజును మనం నాగపంచమిగా జరుపుకుంటాము. అంటే ఈరోజు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించినటువంటి రోజు. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో నాగ స్వరూపము, నాగ సర్పము దైవస్వరూపం. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పుగా, వాసుకి పరమేశ్వరుడికి కర్ణాభరణముగా, వినాయకుడికి నాగేంద్రస్వామి యజ్ఞోపవీతుడుగా ఉన్నది అని శాస్త్రవచనం. కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిండారకుడు, హహషుడు, ఐరావతుడు మొదలైన వారు జన్మించి వాళ్ళంతా కనబడినటువంటి వారినంతా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో దేవతల లోకంలో ఉండే దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరకు వచ్చి వేడుకున్నారు, అయ్యా ఈ ఆపదల నుండి మమ్మల్ని రక్షించండి. ఆ బ్రహ్మ కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటు వేసి ప్రాణికోటిని నశింపచేయడం తప్పు కాదా మీది? నిష్కారణంగా ఏ ప్రాణిని కూడా మీరు హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి. దేహగత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థానాలకు గౌరవాన్ని నిలుపుకోండి. వాయుభక్షకులై సాధువులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైనటువంటి నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు అందరూ కూడా. వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసాలలో వచ్చే 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం మన ప్రాంతమే కాదు దేశమంతా కూడా ఉంది. పుట్టలో ఆవు పాలు, వడపప్పు, చెలిమిడి, అరటిపండ్లు జారబెడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధముగా చెప్పినట్లు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఓ పార్వతి, శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగదేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్పచిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి, కర్రతో కానీ లేదా మట్టితో కానీ ఎవరి తాహతును అనుసరించి వారు 5 పడగల సర్ప ప్రతిమను చేయించాలి. లేదంటే ఆ ప్రతిమను పసుపు చందనంతో గాని 7 తలల సర్పచిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి.
పాయసము పాలు నివేదన చేయాలి అని పరమేశ్వరుడు వివరించాలని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుంది. శాస్త్రవచనం ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి, నాగదేవతను పూజించాలి. దీనినే గరుడ పంచమిగా కూడా పిలుస్తున్నారు. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకుని కడప పూజ గదిని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకుని నాగదేవత ప్రతిమను నేతితోనూ పాలతోనూ పంచామృతములతోనూ అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వారికి ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్పభయం తొలగిపోవడం వంటివి, సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. కనుక అందరం కూడా ఈ నాగుల చవితి నాగపంచమిని లో నాగేంద్ర స్వామిని పూజిద్దాం, ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందుదాం. నాగేంద్ర స్వామి భగవానికి జై.